స్పిరిట్ల ప్రైజులు రావడం, అన్ని విభాగాల్లో స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం, మీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేము పరిష్కరిస్తున్నప్పటికీ మీరు జిల్లా అధికారులుగా చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ గౌరవ శాసనసభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది, ప్రతి ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లను విజిట్ చేయాలని చెప్పినారు, నిద్ర చేయాలని చెప్పినారు, ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు జాగ్రత్తలు పాటించమని చెప్పినారు. కాబట్టి నేను విద్యార్థి నాయకులు క్షేత్రస్థాయి సమస్యలన్నీ అయ్యా ఉన్నాయి. దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా 4 సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రాతిపాదికన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి. దానికి మీ అందరూ సహకారం కావాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్గా అధికారులంగా మీకు అన్ని రకాలుగా సహకరించడం సిద్ధంగా ఉన్నామనే మాట మనం చేస్తూ, దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక 4-5 ఆర్సీఓలతోటి లేదా మీరు చెప్పిన తర్వాత 2 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళను ఇలా కొంత తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుందామో, ప్రభుత్వ పరంగా ఏ అవకాశాలు ఉన్నాయో తీసుకుందాం. ఇంతకంటే ముందు ఇంకొక మాట చెప్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే నిన్ననే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అదేవిధంగా ఉపాధి హామీ అధికారులను కోరినట్టు నిన్న కరీంనగర్ సీతక్క గారితో సమీక్ష జరిగినప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ జంగిల్ క్లియరెన్స్ అంటే పుష్ క్లియరెన్స్ అనేది ఒక ప్రాబ్లం. ఆర్థిక పరమైనటువంటి డబ్బు ఉండదు, పిల్లలతో చేయిస్తే మరి గతంలో మేము ఉన్నప్పుడు చేసినాం, ఇప్పుడు పిల్లలతో చేయిస్తే పిల్లల తల్లిదండ్రులు మావతో ఎందుకు గడ్డి వినిపిస్తున్నాం అని అడుగుతారు. పరిస్థితి మారింది. కాబట్టి ఈజీఎస్ పథకాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో పాఠశాల నమూనా రూపం లోపల పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మీది. నెల రోజుల సమయం లోపల మీకు అధికారులు అక్కడ స్పందించకపోతే మా దృష్టికి తేండి. కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నా పర్యటనలో ఆ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకపోయి ఉంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మనం చెప్పక సామధాన పేద దండం ముందు మీకు చెప్పకుండా నేను వచ్చి ఈ బుష్ క్లియరెన్స్ లేదని చర్య తీసుకోలేటువంటి అవకాశం నేను ముందుగా ఈరోజు ఫలానా 1వ తారీఖు అక్టోబర్ నెలలో చెప్తా ఉన్నాం. ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెట్టి ఏదైనా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఇబ్బందులు ఎందుకంటే మనం ఒక రోజు ప్రతిష్టాత్మక పెద్దాపురం గురుకులలో పిల్లలు పాన్పాటుతో చనిపోయారు. అక్కడ మొత్తం పుష్యుడే. ఆ రోజు కూడా అనుకున్నాం ఈ విషయాన్ని దయచేసి క్లీన్ చేయించాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. దాని తర్వాత మినిమం నీడ్స్కి సంబంధించి చిన్న అవసరాలు, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అసలు గవర్నమెంట్ మీకు టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్లే కాదు, మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు కూడా మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇవ్వకపోతే దయచేసి మీ ఎమ్మెల్యే, మీ కలెక్టర్, మీ ఎంఆర్ఓ, ఎంపీలను అడగండి. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీరు అప్రోచ్ చేయకపోతే మా దృష్టి చూసుకురాని 24 గంటలు మీకు ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. కానీ మీరు అప్రోచ్ కాక వడ్డీల పైన నెట్టేస్తే కాదు. ప్రతి ఇన్స్టిట్యూట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్, ఎంపీ, ఎమ్మెల్సీ, కలెక్టర్ ఒక చిన్న వాటర్ ప్యూరిఫై ప్లాంట్ 60-70 పెడితే ఉన్న 300-400 స్ట్రెంత్ మంచి వాటర్ ప్యూరిఫై ప్లాంట్ వస్తుంది. గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం మొత్తంగా. అటువంటి అన్ని కూడా తీసుకొని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, కల్చరల్ ఎక్విప్మెంట్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కడెక్కడ స్కిల్ ఇండివిజువల్ మనం గవర్నమెంట్ కాంపిటీషన్ సంబంధించి కూడా మన దగ్గర ప్రతిభ ఎవరు సొత్తు కాదు, ప్రతిభను వెలికి తీసే బాధ్యత మీది. అటువంటి వాళ్ళకి ప్రోత్సహించాల్సిన బాధ్యత మాది. అన్ని రకాల ప్రోత్సహిస్తాం, వాళ్ళని ఎలివేట్ చేద్దాం, ఎక్స్పోజర్ ఇప్పిద్దాం. మన దగ్గర నుంచి స్టేట్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు సంబంధించిన పరిపాలన మారింది. మీ అందరి సహకారంతో ప్రజాపాలన కావాలనుకున్నాం. మారిన తర్వాత కూడా ప్రభుత్వం లోపల, ప్రజల లోపల, క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యా వ్యవస్థ లోపల మార్పు రాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన 55 ప్రశ్నల
మీ అందరి దగ్గర టాటా తీసుకోబడ్డది. ఆర్థికపరమైన కొద్ది ఇబ్బంది వల్ల వాటి అమలు అవుతలేదు. కానీ మళ్ళీ పక్కా చెప్తాను, గ్యారెంటీగా అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకోబడ్డాయి. మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి 19,000 ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి. దాంతో పాటుగా నిన్ననే 11,000 చిల్లర డిఎస్సి రిక్రూట్మెంట్ కు సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చినారు. ఆ యొక్క సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా వన్ సైడ్ నేను చెప్పింది వినిపోవడమే కాదు, మీరు కూడా మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ నిర్మోహమాటంగా మంత్రి గారు ఏమనుకుంటారో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమనుకుంటారో అవసరం లేదు. ఏదైనా క్లారిఫికేషన్ ఎక్కడైనా మీకు ఫిజికల్ డిఫికల్టీ ఉన్నది, ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తే దీనివల్ల కొంత మంచి జరుగుతుందని చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా. అంటే ఉద్దేశపూర్వకంగా కావాల్సుకొని మీకు చేయలేకపోవడం వల్ల దాని మీద ఎవరి మీద నెపనెట్టేటువంటి ఉద్దేశం కొద్దిగా నిర్మాణాత్మక సలహా ఇచ్చినట్టయితే తప్పకుండా స్వీకరిస్తాం. తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి, తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి. దాని కొరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. నేను ముందుగా చెప్పిన సమావేశానికి ఎవరైనా రాలేకపోతే వాళ్ళ యొక్క కారణం కూడా చెప్పినట్టయితే మనం ఏం పెద్ద దైవపుత్రులం కాదు, మానవపరమైనటువంటి